గంట దాటిపోయింది. ఈయన ఇంకా రాలేదేంటి? షాపులో అర్ధరాత్రి దాకా ఎప్పుడూ ఉండరు. ఈరోజు ఎంత ఆలస్యమైందే? ఏంటో ఈరోజు ఉదయం నుంచి మనసంతా గందరగోళంగా ఉంది. ఈయన తొందరగా వస్తే బావుండు. అంకుల్ సారీ మీకేం కాలేదుగా? ఏంటి బాబు అంత స్పీడ్గా వస్తున్నా? నేను మామూలుగానే వస్తున్నాను అంకుల్. మరి తాగి డ్రైవ్ చేస్తున్నావా? అయ్యో లేదంకుల్, డ్రైవింగ్లో ఉన్నప్పుడు తాగటమా? నాకు అలవాట్లేదు. మరి బండి అలా డ్రైవ్ చేస్తున్నావు ఏంటి బాబు? ఒక్క నిమిషం అంకుల్. టైర్ పంచర్ అయింది. రన్నింగ్లో టైర్ పంచర్ అవడం వల్ల బండి కంట్రోల్ తప్పింది అంకుల్. అర్థమైంది బాబు. ఇప్పుడు ఏం చేయాలి అంకుల్? ఇక్కడ దగ్గరలో ఈ టైంలో ఏమైనా పంచర్ షాపులు ఉంటాయా? నాకు తెలిసి ఈ చుట్టుపక్కల ఏమీ లేవు బాబు. అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళాలా బాబు? అవును అంకుల్, చాలా అర్జెంటుగా వెళ్ళాలి. ఏం చేయాలి? ఈ టపాస్ బాలుగాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టాడు. ఏమైంది బాబు? అంకుల్, నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకతనికి ఫోన్ చేసి ఇక్కడికి పిలుద్దాం అనుకున్నాను. వాడేమో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. బాబు
బండిలో స్టెఫ్నీ ఉందా? ఉంది అంకుల్. అలాగైతే 10 నిమిషాల్లో టైర్ మార్చుకోవచ్చు. టైర్ మార్చడం నాకు తెలియదు అంకుల్. చూస్తుంటే డబ్బున్న కుటుంబంలోంచి వచ్చినట్టున్నా. ఇవన్నీ నీకెలా తెలుస్తాయి? నేను సహాయం చేస్తాలే. అంకుల్, మీకు ఇవన్నీ తెలుసా? మాది పల్లెటూరు బాబు. మా ట్రాక్టర్లు ఎప్పుడైనా పంచర్ అయినాయి అనుకో, అవి నేనే మారుస్తూ ఉంటాను. ఇదొక లెక్క. అంకుల్, మీకు శ్రమిస్తున్నానేమో. పర్వాలేదు బాబు. వెనక స్పానరు జాకీ ఉందా? ఉన్నాయి అంకుల్. సరే పద, నేను మారుస్తాను. అంకుల్, ఏంటి బాబు? నేను ఇస్తాను. అయిపోయింది బాబు. ఇవన్నీ తీసి కారులో పెట్టుకో. చాలా థ్యాంక్స్ అంకుల్. పర్వాలేదు బాబు, నేను వెళ్ళొస్తాను. అంకుల్, 1 minute. తీసుకోండి అంకుల్. ఏంటి బాబు, ఈ చిన్న సహాయానికి నాకు డబ్బులు ఇస్తున్నావా? ఈ టైంలో మీరు చేసిన సహాయం చిన్నదో పెద్దదో నాకు మాత్రమే తెలుసు అంకుల్. తీసుకోండి. అది నీకు ఎలాంటి సహాయం అయినా నాకు మాత్రం చిన్నదే బాబు. అర్ధరాత్రి టైంలో నేను తప్ప ఇక్కడ నీకెవరూ సహాయం చేసేవాళ్ళు లేరు. పాపం ఎక్కడికి వెళ్తావు? అర్జెంట్ అంటున్నావు, అందుకే సహాయం చేశాను. అంతేకాని నువ్వు ఈ డబ్బు ఇస్తావని కాదు బాబు. అంకుల్, నేను చేసే పనికి లక్షలు లక్షలు సంపాదిస్తాను. ఇది నాకు చాలా చిన్న అమౌంట్ అంకుల్. నా సంతోషం కోసం తీసుకోండి. డబ్బొద్దు కానీ నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నాకు ఓ సహాయం చేసి పెడతావా? చెప్పండి అంకుల్. నన్ను ఇంటి దగ్గర దిగబెట్టు, సరేనా? సరే అంకుల్.
పదండి. బాబు, ఈ వీధి చివరే మా ఇల్లు, ఇక్కడ ఆపు. బాబు, మంచినీళ్ళు తాగుదురా? వద్దు అంకుల్. అలాగే బాబు, వస్తాను బాబు. ఏంటండి ఇంత లేట్ అయింది? కొంచెం లేట్ అయింది, ఆకలి దంచేస్తుంది. కాలు చేతులు మొంగొట్టుకొని వస్తాను, అన్నం వడ్డించు. అన్నీ రెడీగానే ఉన్నాయి, త్వరగా రండి. ఇంత ఆలస్యమైందేంటండి? మనకి హోల్సేల్గా సరుకులేసే నరసింహానికి ఉదయం నుంచి ఫోన్ చేస్తే మనం కొట్టు మూసే సమయానికి సరుకులు తెచ్చాడు. ఏం చేద్దాం, అవన్నీ దించుకొని ఎక్కడెక్కడ సర్దుకునేసరికి బాగా ఆలస్యమైంది. అయినా నువ్వు భోంచేసి పడుకోవచ్చు కదా లక్ష్మి. లక్ష్మి, ఏమైంది? నందిని గుర్తొస్తోందండి. మొన్నటిదాకా నందు ఇంట్లో నాకు తోడుగా ఉండేది. అది పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళిపోయింది. ఇంట్లో ఒక్కదాన్నే, ఏమీ తోచట్లేదండి. వంట రూంలో పనిచేసుకుంటూ అది ఇంట్లోనే ఉందనుకుని నందు నందు అని పిలుస్తున్నానండి. ఇంట్లో పిల్లలు లేని లోటు బాగా కనిపిస్తోందండి. ఏమీ పాలు పోవడం లేదు. మనసంతా అదోలా ఉంది.
కూడా అలాగే ఉంది లక్ష్మి. నందిని షాప్లో ఎప్పుడు నా పక్కనే ఉండి అన్ని పనులు తనే చూసుకునేది. ఈ మధ్యన బాగా గుర్తుకొస్తుంది. ఏం చేద్దాం, తప్పదు లక్ష్మి. బాధపడకు. మనకే కాదు, ఏ తల్లిదండ్రులకైనా ఏదో ఒకరోజు ఇలాంటి బాధ ఎదురవుతుంది. తల్లి నవమాసాలు మోసి బిడ్డను కంటది. తండ్రి వేలును పట్టుకుని నడిపిస్తాడు. పెంచి పెద్ద చేసి చదువు, సంస్కారం, నాగరికత నేర్పిస్తాం. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒక చేతిలో పెడతాం. అంతటితో మన బాధ్యత తీరిపోతుందా అండి? అంతే లక్ష్మి. కొడుకైనా కూతురైనా ఎవరైనా అంతే. లక్ష్మి, పిల్లల కోసం తల్లిదండ్రులు ఎన్నో చేస్తారు. వాళ్ళ ఆనందం కోసం ఆకాశాన్ని చెట్టులా వంచి నక్షత్రాల్ని పిడికిట్లో కోసి పెడతారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని చూసి గుండెల్లో ప్రేమను పెంచుకుంటారు. తల్లిదండ్రులకు పిల్లల ఆశే కాదు, శ్వాస కూడా. కానీ జీవితాంతం వాళ్ళు మనతో ఉండరు. రెక్కలొచ్చిన పక్షులు ఎగిరిపోకుండా ఉంటాయా? ఎందుకండి నవ్వుతున్నారు? ఈ ఆడపిల్లలున్నారు చూడు, వీళ్ళింతే లక్ష్మి. జొన్న చెల్లో పాలపిట్ట లాంటి వాళ్ళు. పైరు ఉన్నంత వరకు పాలపిట్ట ఎన్నో పాటలు తియ్యగా పాడుతుంది. గమ్మత్తుగా ఆనందంగా ఉంటుంది. పైరు కోసాక కనిపించకుండా వెళ్ళిపోతుంది. ఆడపిల్లలు అంతే, పాలపిట్ట లాంటి వాళ్ళు.